అందరికి సో మనం కొత్త టాపిక్ తోనే ఇప్పుడు మీ ముందుకు వస్తున్నా. సో ఏ ఎగ్జామ్ కైనా సరే మనం ముందుగా కావాల్సింది ఏంటంటే సిలబస్ ఒక నీకు బ్రీఫ్ ఐడియా వచ్చిందనుకో దాని తర్వాత ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుస్తుంది. ఫస్ట్ మనం తెలంగాణకు సంబంధించి ఎస్ఏ మరియు కానిస్టేబుల్ సిలబస్ ఏముందో చూద్దాం. ఇందులో ఒక్క డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఐకి మరియు పీసీకి అంత సిలబస్ అంతా సేమ్ ఉంటుంది. కాకపోతే ఎస్ఐలో ఇంగ్లీష్ ఉండదు, పీసీలో మనకు వీటన్నిటితో పాటు ఎక్స్ట్రాగా ఇంగ్లీష్ యాడ్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే అర్థమెటిక్ సిలబస్ ఏముందో చూద్దాము. అర్థమెటిక్ లో మెయిన్ గా అంటే ఎక్కువ ఇంకా కొన్ని చాలా ఉంటాయి. కాకపోతే మెయిన్ గా మన సిలబస్ ప్రకారం పోర్టల్లో అంటే మన తెలంగాణ బోర్డు నుంచి సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటే మెయిన్ గా మనకి ఇవే కనిపిస్తాయి. మళ్ళీ ఇందులో సబ్ టాపిక్స్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు నంబర్ సిస్టమ్ ఉంది. ఈ నంబర్ సిస్టమ్ లో దాదాపుగా 20 సబ్ టాపిక్స్ ఉంటాయి ఇంకా లోపల. అవి నెక్స్ట్ మనం ముందు ముందు నెక్స్ట్ డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ అయితే బ్రీఫ్ గా ఒకసారి ఈ సిలబస్ ఏముందో చూద్దాము. నెంబర్ సిస్టమ్, ఈ నెంబర్ సిస్టమ్ అంటే మనకు ఎల్సిఎం, హెచ్సిఎఫ్, స్క్వేర్స్, క్యూబ్స్, కొన్ని స్టాండర్డ్ టాపిక్స్, ఫార్ములాస్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటాయి. అది నంబర్ సిస్టమ్ సంబంధించి. దాని తర్వాత ఏముందంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారోవడ్డీ, చక్రవడ్డీ, సారీ చక్రవడ్డీ కాదు, బారోవడ్డీ సాధారణ వడ్డీ అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. ఈ వడ్డీ లెక్కలు మనం చిన్నప్పుడు ఊళ్ళల్లో చూస్తుంటాము. నార్మల్ గా ఇంత అమౌంట్ ఇస్తే ఇంత వడ్డీ ఎంత అవుతుందని అడుగుతుంటారు. అట్లాంటిది. కాకపోతే దీనిలో కొంచెం ఎక్కువ డిఫికల్టీ ఉంటుంది అనమాట మన ఈ ఎస్ఐ కానీ తెలంగాణ కానీ కానిస్టేబుల్లలో. సో నెక్స్ట్ యావరేజ్ అంటే సగటు. సగటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటాయంటే ఇందులో క్వశ్చన్స్ ఒక క్లాస్ ఉంటుంది. క్లాస్ లో ఒక 50 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకు డిఫరెంట్ మార్కులు వచ్చింటాయి. వీళ్ళందరి సగటు ఎంత అని అడుగుతారు. అవి బేసిక్ అనమాట. ఇందులోనే స్టాండర్డ్ అనేది పెరుగుకుంటూ పోతుంది. తర్వాత రేషియో మరియు ప్రపోర్షన్ అంటే నిష్పత్తి, అనుపాతము. నెక్స్ట్ పర్సంటేజెస్ అంటే శాతాలు. మెయిన్ గా శాతం ఏంటంటే 100కి ఎంత అని ఉంటది. శాతాల తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బైక్ కానీ ఒక వెహికల్ కానీ ఏదైనా ఫలానా ధర కొంటావు. ఆ ధర కొన్న తర్వాత నువ్వు దాన్ని లాభంతోనో నష్టంతోనో అమ్ముతావు. అయితే ఎంత లాభం వచ్చింది, ఎక్కువ కొంటే లాభం వస్తుంది, తక్కువ కొంటే నష్టం వస్తుంది. అట్లాంటివి కొన్ని ఉంటాయి ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్ ఒక టాపిక్ ఏంటంటే మనకు పర్సంటేజెస్. ఈ పర్సంటేజ్ యొక్క టాపిక్ మనం పూర్తిగా వచ్చిందనుకో, ఈ పర్సంటేజెస్ టాపిక్ మొత్తం గ్రిప్ తోటి నేర్చుకున్నాం అనుకో, సేమ్ ప్రాఫిట్, లాస్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 4 కలిసి పర్సంటేజెస్ ఫ్యామిలీ అంటాము. ఈ పర్సంటేజెస్ ఫ్యామిలీలో ఈ 4 టాపిక్స్ నేర్చుకున్నాం అనుకో నీకు మస్తు యూజ్ ఉంటుంది. దాని తర్వాత టైం అండ్ వర్క్ అంటే కాలము మరియు పని. నువ్వు సర్టైన్ టైంలో సర్టైన్ పని చేస్తే అంటే ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఈ మూడు కలిపి ఒక ఫ్యామిలీ ఉంటుంది. టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, వర్క్ అండ్ వేజెస్ అంటే పనికి తగ్గట్టు వేతనం ఇస్తారు. నువ్వు తక్కువట్లా ఎక్కువ పని చేస్తే ఎక్కువ వేతనం వస్తుంది. అట్లా టైం అండ్ డిస్టెన్స్ అంటే మనకు ట్రైన్స్ అంటే దూరాలు ఉంటాయి కదా, ఇంత దూరం పోతుంది, ఈ టైంలో ఒక ట్రైన్ ఇంత దూరం పోతుంది, ఇంకో టైంలో ఒక ట్రైన్ ఇంత దూరం పోతుంది. ఇట్లా సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. క్లాక్స్ అంటే గడియారము మరియు క్యాలెండర్. గడియారం అంటే ఇప్పుడు టైం ఇందులో కూడా ఒక 3-4 టైమ్స్ ఉంటాయి. అంటే మిర్రర్ లో ఎంత ఉంటుందని గడియారము. నెక్స్ట్ తర్వాత క్యాలెండర్స్ వచ్చేసి ఈ రోజు ఈ డేట్ ఉంటే నెక్స్ట్ డేట్ లో ఏ వారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2000 సంవత్సరము జనవరి 1న ఏ డేట్ ఉంటుంది, రోజు ఉంటుంది అని సంథింగ్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను కలిసి ఒక ఏదైనా బిజినెస్ పెట్టినామనుకో, అందులో నేను ఒక 1 ఇయర్ ఏమంటారు ఇన్వెస్ట్ చేస్తా, నువ్వు 2 ఇయర్స్ చేస్తావు. అప్పుడు నీకెంత వస్తుంది, నాకెంత వస్తుంది, ఇట్లా పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఉంటాయి. దాని తర్వాత మెన్సురేషన్ అంటే మీకు అదే తెలిసిందే. 2D మరియు 3D రెండు రకాలు ఉంటాయి. కాకపోతే ఈ టాపిక్ ని కొంచెం అందరూ ఎక్కువ హెవీగా అంటే కొంచెం కష్టమైన దానిగా తీస్తారు. కానీ కొంచెం ఫార్ములాస్ అవి నేర్చుకున్నాం అనుకో ఈ మెన్సురేషన్ టాపిక్ అనేది చాలా ఈజీ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా చిన్న బ్రీఫ్ గా మనకు ఈ అర్థమెటిక్ సిలబస్. ఒకసారి మీరు అంతా స్క్రీన్ షాట్ తీసుకున్నా తెలిసిపోతుంది. ఒకసారి ఇంకోటి ఏంటంటే ఈ సిలబస్ ని మీరు కూడా వెబ్సైట్ లోకి వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో మనం ఇంతసేపు అర్థమెటిక్ సిలబస్ చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ రీజనింగ్ సిలబస్ చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి వర్బల్ రీజనింగ్ అంటే కోడింగ్, డీకోడింగ్, తర్వాత నంబర్, లెటర్, సిరీస్ అని ఉంటాయి కొన్ని. ఇవి వచ్చేసి వర్బల్ ఉంటాయి. వర్బల్ అంటే మెయిన్ ఏంటంటే దేంతో డీల్ చేస్తుంది అంటే నెంబర్స్, లెటర్స్, వర్డ్స్ వీటితో సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి.
నాన్ వెర్బల్ అంటే మనకు మెయిన్గా ఏంది బొమ్మలు, ఇమేజెస్, దాని తర్వాత ఆకారాలు అంటాం. ఇప్పుడు షేప్స్ ఇవన్నిటితోన నాన్ వర్బల్ అనేది ఉంటుంది. నాన్ వర్బల్కి వర్బల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో నెంబర్స్, లెటర్స్, వర్డ్స్ ఉంటాయి. నాన్ వర్బల్లో బొమ్మలు, తర్వాత షేప్స్ సంబంధించి ఉంటాయి అన్నమాట. దాని తర్వాత అనాలజిస్ అంటే ఒక్కదాన్ని ఇంకొక దాంతో పోల్చడము. ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనాలజీ, ఇప్పుడు 8, 9 తర్వాత ఏమొస్తుంది అట్లా. ఇది ఈజీ. నెక్స్ట్ డిఫికల్ట్ ఉంటుంది అనమాట. తర్వాత వర్డ్ అనాలజీ, బొమ్మలు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్, డాష్ అంటాడు. నెక్స్ట్ ఏమొస్తుంది అని తెలిసేది అనమాట. అది అనాలజీ. తర్వాత ఏ, బి, సి, డాష్ అంటారు. ఇవి అనాలజీ అనమాట. అంటే ఈ వర్డ్స్ని ఉపయోగించి, ఈ లెటర్స్ని ఉపయోగించి నెక్స్ట్ ఏమొస్తుందని చెప్పేది అనమాట అనాలజీ అనమాట. తర్వాత సిమిలారిటీస్, డిఫరెన్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా రెండు వస్తువులను కానీ రెండు జంతువులు కానీ కంపేర్ చేసినప్పుడు అందులో సేమ్ ఉమ్మడి లక్షణం ఏముంది అని అడుగుతాడు అనమాట. దాన్ని ఏమంటే సిమిలారిటీ అంటాము. సేమ్ ఎట్ ది సేమ్ టైం అట్లనే డిఫరెన్స్ ఏముంది అంటాడు. రెండింటిని చూసి, రెండు బొమ్మల్ని కానీ లేదంటే ఏదైనా ఆకారాలను కానీ చూసి డిఫరెన్స్ ఏమో, అవి సిమిలారిటీస్, డిఫరెన్సెస్. తర్వాత స్పేషియల్ విజువలైజేషన్ అంటే ఇప్పుడు మనం మనసులో ఊహించుకోవడం. విజువలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మ ఉంది, దానిని 90 degrees జరిపితే అది ఎటు తిరుగుతుంది మనకి ఇస్తాడు అనమాట పేపర్లో. అది విజువలైజేషన్ సంబంధించి. అందులో మెయిన్ ఏముంటాయంటే ఇమేజెస్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి. దాని తర్వాత స్పేషియల్ ఓరియంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక దగ్గర నిల్చొని లెఫ్ట్ తిరిగిండు అనుకో, ఏ దిశకు తిరుగుతాడు, తర్వాత అతని ప్లేస్ ఇంతకుముందు ఏ ప్లేస్లో ఉండు, నెక్స్ట్ ఏ ప్లేస్లో ఉంటాడు అనేది సంబంధించిన స్పేషియల్ ఓరియంటేషన్ గురించి. దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇస్తాడు నీకు, సిచ్యువేషన్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫజిల్స్ అంటాం, ఫజిల్స్ కానీ తర్వాత కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే అది ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని నువ్వు ఎట్లా సాల్వ్ చేసావు అని క్వశ్చన్ పేపర్లోనే క్వశ్చన్ ఇస్తాడు అనమాట అందులో. దాని తర్వాత అనాలిసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇందులో ఎట్లుంటాయంటే ఏ కంటే బి పెద్ద, బి కంటే సి చిన్న, సి కంటే డి మిడిల్ ఉంటాడు, సంథింగ్ ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఎవరు పెద్ద ఎవరు చిన్న అని అడుగుతారు అనమాట. దాని తర్వాత జడ్జిమెంటు. ఈ మూడిటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిసిషన్ మేకింగ్ కూడా ఉంది. అనాలిసిస్, జడ్జిమెంట్, డిసిషన్ మేకింగ్. ఈ మీడియం డిఫరెన్స్ ఏంటంటే అనాలిసిస్ అంటే ఫస్ట్ ఒక విషయం కానీ ఒక టాపిక్ కానీ చూస్తావు, జస్ట్ చూసి దాన్ని ఏందని ఒక పరిశీలనకు వస్తావు. దాని తర్వాత జడ్జిమెంట్, దాని మీద ఒక నిర్ణయానికి వస్తాం అనమాట. అది ఏముంది, తర్వాత అది ఏంది అసలు తప్ప రైటా రాంగ్ అనేది ఎట్లుంది అనేది ఒక జస్ట్ నిర్ణయం తీసుకోవు, జస్ట్ అట్లా ఒక అంచనాకు వస్తావు. దాని తర్వాత డిసిషన్ మేకింగ్. అప్పుడు ఈ రెండింటిని బట్టి డిసిషన్ అంటే కరెక్ట్ నిర్ణయం ఏంది అనేసి డిస్కషన్ చేస్తావు. దాని తర్వాత లాస్ట్ టాపిక్ వచ్చేసి విజువల్ మెమరీ అంటే నీకు ఒక పదాన్ని చూసి దాన్ని నువ్వు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నావు అనే దాని మీద వస్తాయి. మనకు ఎక్కువ దీని గురించి అయితే అడగలేదు. అయితే మీరు ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వర్బలు, నాన్ వెర్బల్, ఇదంతా సిమిలారిటీ ఇవన్నీ చూస్తే కొంచెం కాంప్లెక్స్గా ఉంది. అంటే వర్డ్స్ అనేటివి దీంట్లో ఉన్న టాపిక్స్ మనకి ఈజీ ఉంటాయి. ఇదేంటంటే మనం తెలంగాణ బోర్డు నుంచి నోటిఫికేషన్ నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచి సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మెయిన్గా ఈ వర్డ్స్ నుంచి ఉందన్నమాట. దీంట్లో లోపల సబ్ టాపిక్స్ ఉంటాయి, అవి ఈజీ అనిపిస్తాయి మనకు. సో నెక్స్ట్ జనరల్ స్టడీస్ అయితే మనకు ఎస్ఐకి ఈ అర్థమెటిక్, రీజనింగ్ ఈ రెండింటి నుంచి మనకు 100 మార్క్స్ పేపర్ వస్తుంది. తర్వాత జిఎస్ నుంచి 100 మార్క్స్కి వస్తుంది. అయితే మనకు పీసీకి అయితే అంత ఓవరాల్ టాపిక్ నుంచి ప్లస్ ఇంగ్లీష్ కలుపుకొని కూడా 200కి వస్తుంది అనమాట. అంటే అందులో ఎన్ని క్వశ్చన్లు ఇస్తాం, ఇందులో ఎన్ని క్వశ్చన్లు ఇస్తాం అనేది ఉండదు. ఒక్కోసారి ఎక్కువ వస్తాయి, ఒక్కోసారి తక్కువ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్లో మెయిన్గా జనరల్ సైన్స్ ఇదంతా సేమ్ సిలబస్ కాపీలో ఎట్లుందో అట్లా రాసిన అనమాట. అందులో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది కూడా అందులో మెన్షన్ చేసిండు. కాకపోతే నేను ఓవరాల్గా జస్ట్ బ్రీఫ్ కోసం మీకు ఇది రాసిన. జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్ అంటే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇట్లా మనకు 10th స్టాండర్డ్లో ఉండే జనరల్ సైన్స్ చదువుకుంటే కూడా దీనికి బెస్ట్ యూజ్ అయిపోతుంది. ఇందులో రీసెంట్గా సైన్స్ అండ్లో మనం టెక్నాలజీ పరంగా ఏం సాధించినాం అనేది రీసెంట్ టైమ్స్ చూసి చదువుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కరెంట్ అఫైర్స్లో మనకు నేషనల్, ఇంటర్నేషనల్ అంటే మన జాతీయంగా, అంతర్జాతీయంగా ఏమేమి జరుగుతున్నాయి, మన దేశం వేరే దేశాలతో ఏం డీలింగ్స్ పెట్టుకుంటుందని కానీ, దాని తర్వాత మన లోకల్ స్టేట్లో సంబంధించి అదర్ స్టేట్స్ సంబంధించి ఏమేమి జరుగుతున్నాయి దాని గురించి డైలీ వస్తూ ఉంటాయి. ఇవి మనం ఒక్కొక్క రోజు పేపర్ చదువుతా, నెక్స్ట్ న్యూస్ వింటూ ఉంటే అర్థమైపోతుంది. లేదంటే మంత్లీ మ్యాగజైన్ చదివినా కూడా సరిపోతుంది. తర్వాత ఇండియన్ హిస్టరీ మనకు ఏం మెన్షన్ చేసిందంటే సిలబస్లో మెయిన్గా
మోడర్న్ ఇండియన్ అంటే బ్రాకెట్లో మెన్షన్ చేసిందనమాట. మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద కొంచెం ఫోకస్ అని చెప్పేసి. తర్వాత ఇందులో మెయిన్‌గా ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఈ 3 ఉంటాయి. మెయిన్‌గా మోడర్న్ నుంచి వస్తాయన్నమాట మనకు. అంటే మిగతా నుంచి రావని కాదు. బట్ ఎక్కువ ఫోకస్ దాని మీద ఉంటదనమాట. తర్వాత ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ జాగ్రఫీకి మనకు బాగా ఏమి ఉపయోగపడతదంటే మ్యాప్స్. ఈ అట్లాస్ గాని, దాని తర్వాత వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్ ఉంటది చూసినావా? అది తీసుకొని అది చదువుకునేటప్పుడు మనం ఇండియన్ జాగ్రఫీ గురించి చదువుకుంటే సరిపోతది. ఎట్ ది సేమ్ టైమ్ తెలంగాణ జాగ్రఫీ గురించి కూడా కొంచెం చూసుకుంటే బెటర్. ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ. ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఇవి కూడా మెయిన్ మేజర్ పార్ట్ పోషిస్తదనమాట ఈ ఎగ్జామ్స్‌లలో. ఇవి మీకు ఐడియా ఉంటది నార్మల్‌గా పాలిటీ అన్నా, ఎకానమీ అన్నా. పాలిటీ అంటే మెయిన్‌గా పొలిటికల్ సిస్టము, రాజ్యాంగము, అందులో ఆర్టికల్స్, తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము, పీఠిక. సో, ఇట్లా కొన్ని ఎకానమీ అంటే జీఎస్టీ గానీ, తర్వాత ఇప్పుడేమంటారు కొన్ని కొన్ని పేదరికము, ఉద్యోగం, నిరుద్యోగం ఇట్లా వస్తాయన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి తెలంగాణ మూవ్‌మెంట్. ఈ తెలంగాణ మూవ్‌మెంట్ ఎస్ఏకి మెయిన్ ఇంపార్టెంట్ బాగా. మెయిన్స్‌లో కూడా మంచి రోల్ ప్లే చేసేది. తర్వాత తెలంగాణ మూవ్‌మెంట్ మొత్తం 3 ఫేజెస్ ఉంటది. అంటే ఫస్ట్ ఐడియా ఆఫ్ తెలంగాణ అని, తర్వాత మొబిలైజేషన్ ఆఫ్ తెలంగాణ అని, తర్వాత టువర్డ్స్ ఫార్మేషన్ తెలంగాణ. ఇట్లా 3 ఫేజెస్ ఉంటాయి. ఈ 3 ఫేజ్ చదువుకుంటే సరిపోతది. సో, ఇదండి సిలబస్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి, ఎస్ఐపిసికి సంబంధించి. సో, ఇప్పటికైతే ఇదే సిలబస్. నెక్స్ట్ మనం ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది డిస్కషన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలలో. ముందు ముందు ఇంకా ఏ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్, ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి కూడా మనం బ్రీఫ్‌గా సిలబస్ ప్రకారము ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని బట్టి కూడా ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనేది డిస్కషన్ చేద్దాం. ఏమైనా డౌట్ ఉన్నా మీకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయరి. బాయ్. థ్యాంక్ యూ. జై హింద్.